బడ్జెట్ 2025 పై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నమస్కారం అండి, నా పేరు హరిశంకర్. నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ని అండ్ లాస్ట్ ఇయర్ నెల్లూరు బ్రాంచ్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్కి చైర్మన్గా వ్యవహరించాను. సో ఈరోజు మనకి యూనియన్ బడ్జెట్ 2025 అనేది ఇంప్లిమెంట్ అయింది. దీన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి ట్యాక్స్ పేయర్స్ సైడ్ నుంచి, ఇంకోటి మన కంట్రీకి ఉపయోగపడే ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా ఇచ్చారా అనేది. ఫస్ట్ ట్యాక్స్ పేయర్స్. ఇంతకుముందు మనం ఒకసారి ప్రీ బడ్జెట్లో మాట్లాడుకున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ పెంచుతారు, సో దానివల్ల ఉపయోగపడుద్ది అని. అప్పుడు 10 లక్షలు పెంచుతారు అని ఎక్కువ అపోహలు వచ్చాయి, కానీ ఇప్పుడు 12 లక్షలు చేశారు. ఇప్పుడు శాలరీడ్ ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక 50,000 డిస్కౌంట్ లాగా. వాళ్ళు 12 లక్షలు ఇన్కమ్ అయితే ఒక 50,000 డిస్కౌంట్ ఇచ్చి 11.5 లక్షకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ డిడక్షన్ని 75,000కి పెంచారు. అంటే 12,75,000 దాకా శాలరీడ్ వాళ్ళు ట్యాక్స్ కట్టపలేదు. అనుకుంటారు, నాకు 12 లక్షలు వచ్చింది, సో నేను ట్యాక్స్ కట్టపలేదు, లేదా 12,75,000 నాకు స్టాండర్డ్ డిడక్షన్తో ఉంది, సో నేను ట్యాక్స్ పే చేయలేదు, సో ఇన్కమ్ ట్యాక్స్ నేను ఫైల్ చేయలేదు అనుకుంటారు. కానీ మనకి 4 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా ఫైల్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్లో పెనాల్టీస్ అనేవి ఖచ్చితంగా విధించబడతాయి. సో ఇప్పుడు మనకి స్లాబ్ రేట్స్ అనేవి మారాయి. ఇంతకుముందు దాకా 3 lakhs దాకా నో ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ రిటర్న్ ఫైలింగ్ లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ లిమిట్ని 4 lakhsకి పెంచారు. 4 lakhs నుంచి 8 lakhs దాకా 5%, 8 lakhs నుంచి 12 lakhs దాకా 10%, 12 నుంచి 16 దాకా 15%, 16 నుంచి 20 lakhs దాకా 20%, 20 నుంచి 24 దాకా 25%, అండ్ 24 lakhs పైన 30% ఉండేది. ప్లస్ ఇప్పుడు మీరు ఏమైనా షేర్స్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ని, మ్యూచువల్ ఫండ్స్లోనో షేర్స్లో అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాటిలో మీరు ఏమైనా డబ్బులు సంపాదిస్తే దానికి మాత్రం ఈ ఎగ్జంప్షన్ లిమిట్, ఆ 12 లక్షలు అనేది వర్కౌట్ అవ్వదు. వాటికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ హోల్డ్ చేసి ఉంటే లాంగ్ టర్మ్ అని, దాని మీద ఒక 20% ఆర్ 12.5% ట్యాక్స్ అనేది స్లాబ్స్ బట్టి ఉంటాయి. ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి పడిపోతాయి. ఇంకోటి అనుకుంటారు, సో ఇప్పుడు నాకు ఇన్కమ్ ఎక్కువ ఉంది, సో నాకు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు, సో నాకు చాలా మిగులుద్ది అని. బట్ మీకు డబ్బులు మిగిలినప్పుడే ఖర్చులు అనేవి ఎక్కువ పెడతారు. గవర్నమెంట్కి ఏం లాభం, ట్యాక్స్ తగ్గించేశారు మాకు, సో గవర్నమెంట్ పడిపోద్ది అనుకుంటే తప్పు. మీరు ఖర్చు పెట్టినప్పుడు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా మీ దగ్గర డబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు బయటికి వెళ్తారు, ప్రతి దగ్గర ఒక హోటల్కి వెళ్తారు, 5% GST అనేది కడతారు. ఇంతకుముందు 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక వారానికి ఒకసారి వెళ్ళి, ఇప్పుడు వారానికి 2 సార్లు వెళ్తారు. అప్పుడు ట్యాక్స్ అనేది ఇంకా మన గవర్నమెంట్కి ఎక్కువ ఇస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా అందరు రెంట్ మీద కూడా GST అనేది కట్టాల్సి వస్తుంది, 18% ఖచ్చితంగా. ఇంతకుముందు అయితే అంత లేదు. సో మీ స్పెండింగ్ కెపాసిటీ అనేది చాలా పెరగడం వల్ల గవర్నమెంట్కి ఇండైరెక్ట్ డబ్బులు వస్తున్నాయి. ఇంకా చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాకా మనకి ఎంత 140 crores పాపులేషన్ ఉంటే 8 కోట్ల మంది రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. అందులో 5 కోట్ల మందికి లెస్ దాన్ 7 lakhs ఉండేది, ఆర్ 12 lakhs అలాగా. వాళ్ళు ట్యాక్స్ ఏం పే చేసేవాళ్ళు. ఆ 3 కోట్ల మంది ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇప్పుడు స్లాబ్స్ పెంచడం వల్ల 12 lakhsకి వెళ్ళడం వల్ల ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు. సో గవర్నమెంట్ కొంచెం బర్డెన్ అవుద్ది, బట్ డెవలప్మెంట్ కోసం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అని చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని మీద ఇంచుమించు గవర్నమెంట్ 500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తుంది. టెక్నాలజీ మీద ఇంకా పెంచాలి అని, హైవేస్ మీద అప్గ్రేడ్ చేయడానికి, లేకపోతే ఫార్మర్స్కి వాళ్ళకి ఏమైనా కొత్త ఇవ్వడము. ఇంకా చెప్పాలంటే ప్రతి కంట్రీ వాళ్ళ బిజినెస్ని, టెక్నాలజీ అంతా బాగా మెరుగుపరుచుకోవాలి. సో స్టార్టప్స్కి ట్యాక్స్ హాలిడేస్ అని ఇచ్చేవాళ్ళు, ఒక 5 years ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఇంకో 5 years ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల ఇంకా కొత్త వాళ్ళు రావడము, బిజినెస్ని ఎంకరేజ్ చేయడము, దానివల్ల కొత్త రెవెన్యూస్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇదివరకు పోలవరంకి ఒక బడ్జెట్ అనేది కేటాయించారు. ఇప్పుడు దానికి ఇంకా పెంచి ఒక 4 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు ఇంకా డెవలప్మెంట్ కోసం. దాంతోపాటు మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, అండ్ మెడికల్ సీట్స్ కూడా ఆల్మోస్ట్ 10,000 దాకా పెంచున్నారు. దీనివల్ల ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుంది. నెల్లూరు చుట్టుపక్కల పోర్ట్లో ఉద్యోగాలు కానీ ఇవన్నీ బాగా పెరిగాయి. ఇంకా ఏరోస్పేస్ అండ్ ఎయిర్పోర్ట్స్ని కూడా ఎక్కువ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 3 నుంచి 4 ఎయిర్పోర్ట్లు మినిమం రావాలి అని చెప్పి మన టీడీపీ పార్టీ అనేది చాలా శ్రమించింది. అండ్ వాళ్ళు, మన చంద్రబాబు నాయుడు గారు యూనియన్ బడ్జెట్ ప్లాన్ చేసేటప్పుడే మోడీ గారితో లేకపోతే మన ఫినాన్స్ మినిస్టర్తో కన్సల్ట్ అయ్యి మనలో ఉన్న ప్రాబ్లమ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి, మనకి ఏమి ఇస్తే డెవలప్ అవుతుంది
అని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. దానికి అనుకూలంగా వాళ్ళు స్పందించి అనుకున్నట్టు కొంచెం మంచి ఫండ్స్ కానీ అవకాశాలు కానీ మన అవసరాలు తీరేలాగా అన్నీ మన బడ్జెట్లు ఇచ్చున్నారు. ఇంకా ఫ్యూచర్లో మనం అడిగితే ఏదైనా చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుద్దని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. బడ్జెట్ 2025 పై యాక్ట్ 20/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సాయి చైతన్య. నేను ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ ఫ్రమ్ నెల్లూరు అండ్ హైదరాబాద్. ఈరోజు మనం ఒకసారి బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు చూస్తే నిన్న రిలీజ్ చేసిన బడ్జెట్లో చాలా మంచి పాయింట్స్ రిగార్డింగ్ టు పూర్ పీపుల్, మిడిల్ మ్యాన్ అండ్ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పారు ఇప్పటి వరకు. దీంతో పాటు నేను ఇంకో పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మన ఇండియాలో చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ చేయడం కష్టం, చేయాలంటే చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ప్రతిసారి దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని ఎంత ఈజీ వేస్లో పద్ధతిలో అందరు ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పారు. ఈ బడ్జెట్లో కూడా అలాంటిదే కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరన్నా ఒక బిజినెస్ పెట్టాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ క్యాపిటల్ రిక్వైర్డ్ అనమాట. సో క్యాపిటల్ రిక్వైర్డ్ అయినప్పుడు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకే ఒక మాట చెప్తుంటారు, సార్ నాకేమో ఇంత ఇన్కమ్ వచ్చినా ట్యాక్సెస్ ఇంత కట్టాలంటే చాలా బర్డన్ అయిపోతుంది, క్యాపిటల్ చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎలా చేయాలి సార్ అనేది. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన బడ్జెట్లో ట్యాక్స్ తగ్గించడానికి స్లాబ్ పెంచినప్పుడు 12 లక్షలు అంటే 12 lakhs వరకు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేనప్పుడు వాళ్ళకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్కి అనేది చాలా ఈజీగా రన్ అవ్వడానికి అదొక బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి స్టార్టప్ బిజినెసెస్, కొత్త బిజినెస్ పెట్టిన వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నప్పుడే కొత్త న్యూ ఐడియాస్తో న్యూ వేస్లో బిజినెస్ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. ఇప్పుడు అదే చేశారు. 2030 ఇంకొక 6 years వరకు ఆ బెనిఫిట్ ఇచ్చినందువలన ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టడానికి ముందుకు వస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ బెనిఫిట్స్ అవైల్ చేసుకొని ఇంకా డెవలప్ అవ్వడానికి దేర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మన యొక్క ఇండియా డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తారు. అట్లాంటి బెనిఫిట్స్ కొన్ని వచ్చాయి. ఇంకొకటి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి మేజర్గా వచ్చే ఇన్కమ్ అంతా ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్. వాటి మీద కూడా టీడీఎస్ ఉన్నప్పుడు దే విల్ ఫీల్ సమ్ బర్డెన్సమ్, అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అది కూడా ఇంతకుముందు 50,000 మీద టీడీఎస్ కట్ అయ్యేది, ట్యాక్స్ కట్ చేసేది బ్యాంక్స్. ఇప్పుడు 1 lakh వరకు దాన్ని పెంచారు. అక్కడ ఒక బెనిఫిట్ ఇచ్చున్నారనమాట సీనియర్ సిటిజన్స్కి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమంది శాలరీ లేకపోవచ్చు, బిజినెస్ లేకపోవచ్చు, బట్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. గత సంవత్సరం వరకు ఏంటంటే 2,40,000 వరకు, అంటే నెలకి 20,000 కంటే రెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే బిజినెస్ పీపుల్ వాళ్ళ నుంచి టీడీఎస్ అనేది కట్ చేసి కట్టాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు దాని యొక్క లిమిట్ని 6 లక్షల వరకు పెంచారు. అంటే నెలకి 50,000 వరకు వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వచ్చినా ఎక్కడా టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదనమాట. సో రకరకాల పద్ధతిలో ఎవరికి ఎక్కడ మనీ సేవ్ చేసుకొని వాళ్ళు కూడా ఖర్చు పెట్టగలిగితే ఎకానమీ గ్రో అవ్వడానికి మిడిల్ క్లాస్ పీపుల్కి రకరకాలుగా చాలా బెనిఫిట్స్ ఇచ్చారనమాట. ఇంకొక పాయింట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనం బ్యాంక్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం కానీ మిస్ అయితే ఓన్లీ 2 years వరకే, లాస్ట్ 2 years వరకే ఫైల్ చేసుకోగలరు. ఇప్పుడు ఆ యొక్క దాన్ని పెంచి 4 years వరకు ఫైల్ చేసుకునే దానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ 4 yearsలో ఎవరిదన్నా ఎక్కడన్నా మిస్టేక్ కానీ జరిగి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని అప్డేటెడ్ రిటర్న్ అనేది గత 4 ఏళ్ల వరకు ఏ రిటర్న్లో మిస్టేక్ జరిగినా వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఫైల్ చేయొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ వేస్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఇచ్చారు. అండ్ అదర్ దాన్ బిజినెస్ కానీ వస్తే మన డెవలప్మెంట్ రిగార్డింగ్ అఫ్కోర్స్ మనం చాలా చూసాం. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాన్సర్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ అనేది మొత్తం క్లియర్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన గవర్నమెంట్ ఆల్వేస్ చూసేది ఏంటంటే ఇండియా డెవలప్మెంట్ త్రూ సాఫ్ట్వేర్. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఏఐ అంటున్నారు. 500 crores అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అలాట్ చేస్తున్నారు అనమాట. సో ఒక ఇండస్ట్రీ అని కాదు, ఈ బడ్జెట్లో మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎలా డెవలప్ చేయాలి, ఎలా గ్రో చేయాలన్న ఆలోచనతోనే ఈ యొక్క బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేసి ముందు తీసుకొచ్చారు. బడ్జెట్ 2025 పై యాక్ట్ 20/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ నమస్కారం. నేను ఓబుల్ రెడ్డి, నెల్లూరులో ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ని. ఈరోజు
అంటే ఫిబ్రవరి 1వ తేదీ మన భారతదేశపు ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దాంట్లో నాకు నచ్చిన ప్లస్ దేశానికి ఉపయోగపడే పాయింట్స్ని ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్లో స్టార్టింగ్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ గురించి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు దాకా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం వచ్చేసి ఇండియాలో ఉన్న ట్యాక్సేషన్లో పెద్ద చట్టంగా ఉండింది. దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగా చట్టాన్ని సవరిస్తానని చెప్పారు. ఆ తర్వాత రెండో పాయింట్ కింద మనకు ఇప్పుడు దాకా మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీడ్ ఎంప్లాయీస్కి లాస్ట్ ఒక 6 to 7 బడ్జెట్స్లో పెద్ద బెనిఫిట్స్గా వచ్చేవేమీ లేవు. ఈ బడ్జెట్లో మాత్రం వరాలు జల్లు అనుకోవచ్చు. దాదాపు 15 లక్షలు 30% స్లాబ్ అనేది 30% అంటే 15 లక్షల పైన 30% ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటే దాన్ని 25 లక్షలు చేశారు. ప్లస్ 12 లక్షల దాకా రూపాయి ట్యాక్స్ కట్టన అవసరం లేదు. ఆ తర్వాత మూడో పాయింట్ కింద వచ్చేసి మనకు దేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు. దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చేసి 9 lakhs నుంచి 10 lakhs crores దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది. ఈ సంవత్సరం దాన్ని 11,21,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పెరుగుతుందో దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది. తర్వాత నాలుగో పాయింట్ కింద వచ్చేసి మనకు ఏదైతే మన డ్రగ్స్ అంటే క్యాన్సర్ కానీ లైవ్ మనకు బ్రతికేదానికి క్యాన్సర్ లాంటి డ్రగ్స్ని బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈవీ ఎలక్ట్రికల్స్, తర్వాత వచ్చేసి లిథియం బ్యాటరీస్ మీద ఈవీ ఎలక్ట్రికల్స్ కింద కస్టమ్ డ్యూటీస్ని తగ్గించడం జరిగింది. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్స్ కూడా తగ్గుతాయి. వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కన్సర్న్ గవర్నమెంట్స్కి ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి 150,000 కోట్లతో ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఒక వితౌట్ ఇంట్రెస్ట్తో ఒక డెట్ కింద ఇస్తున్నారు. అయితే దానికి కండిషన్ వచ్చేసి ఏవైతే ఆ స్టేట్లో వచ్చేసి వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయమన్నారు. అట్లాగా డిజిటలైజ్ చేస్తే 150,000 కోట్లు వితౌట్ ఇంట్రెస్ట్తో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇస్తున్నారు. తర్వాత రైతులకి వచ్చేసి ఇప్పుడు దాకా 3 లక్షల రూపాయల దాకా కిసాన్ క్రెడిట్ కార్డు ఉండింది. దాన్ని 5 లక్షలకి పెంచారు. తర్వాత ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో ఏదైతే స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళకి 5 లక్షల దాకా క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడాను 5 లక్షల దాకా క్రెడిట్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం నిర్మలా సీతారామన్ గారు 5 లక్షల దాకా క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. తర్వాత మనకి ఏదైతే ఎంఎస్ఎంఈ ఈ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ కింద వస్తుందా రాదా అనేది కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాటిని రివైజ్ చేసి వాటిని పెంచారనమాట. ఈ ఇయర్లో మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలవరం ఫస్ట్ మనకు జీవనాడిగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే జీవనాడి అనుకున్నామో దాన్ని పోలవరానికి దాదాపు 4,000 కోట్లు ఇచ్చారు. ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే మనకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే ఒక సక్సెస్ అనుకోవచ్చు. దీన్ని రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో దానికి పోలవరం అయ్యే మొత్తం ఖర్చు కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి రైల్వేస్లో కొత్త వేగనాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత దేశంలో ఒక 200 నుంచి 300 రైల్వే స్టేషన్స్ని మాడిఫై చేస్తున్నారు. మాడిఫై చేసి అండర్ పాసెస్ కానీ ఎక్కడా కూడా రైల్వేస్లో యాక్సిడెంట్స్ లేకుండా రైల్వే గేట్స్ దగ్గర అండర్ పాసెస్ లేకపోతే ఓవర్ బ్రిడ్జెస్ని నిర్మించాలనేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పున్నారు. తర్వాత వచ్చేసి బీపీసీఎల్ మనకు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 96,000 కోట్లతో వాళ్ళ రిఫైనరీని ఇన్స్టాల్ చేస్తున్నారు. అది రేపు డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ లోపు మ్యాక్సిమం దానికి శంకుస్థాపన జరిగేదానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్చిలో వాళ్ళ దానికి సంబంధించిన అటవీ తర్వాత ఏవైతే పర్మిషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను హిమహాసిని. ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ నెల్లూరు. Feb 1న నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ 7 lakhs నుంచి 12 lakhs వరకు పెంచారు. అండ్ శాలరీడ్ ఎంప్లాయీస్కి 12,75,000 వరకు వర్తిస్తుంది. అండ్ ఈవెన్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ రేట్స్ కూడా చాలా చేంజెస్ చేశారు. 0 to 4 lakhs nil and 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12 lakhs 10%, 12 lakhs to 16 lakhs 15%, 16 lakhs to 20 lakhs 20%, 20 to 24 lakhs 25% and above 24 lakhs 30%. ఈ ట్యాక్స్ రేట్స్ అండ్ స్లాబ్స్ చేంజ్ చేయడం వల్ల ఇట్ కెన్ ఇంక్రీజ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కానీ అండ్ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఇంక్రీజ్ చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ టీడీఎస్ లిమిట్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. 2.4 lakhs to 5 lakhs ఆన్ టీడీఎస్ ఆన్ రెంటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ఎంఎస్ఎంఈస్కి వస్తే
ఎంఎస్ఎంఈస్ క్రెడిట్ కవరేజ్ అనేది 5 crores to 10 crores చేశారు. అండ్ 5 lakhs పీపుల్, లైక్ 5 lakhs మెంబర్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ కానీ అండ్ SC/STs అందరికీ కలిపి ఈ నెక్స్ట్ 5 yearsలో 5 crores వరకు లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. 36 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ని ఈజ్ యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో దీనివల్ల క్యాన్సర్ పేషెంట్స్కి కానీ అండ్ ఈవెన్ సివియర్ డిసీజెస్ నుంచి బాధపడే వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ న్యూ ట్యాక్స్ బిల్ అనేది నెక్స్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 3 lakhs నుంచి 5 lakhs వరకు పెంచారు. అండ్ ఈ ఇయర్ 22 టూరిజం సెంటర్స్ని డెవలప్ చేసేదానికి ఇంక్లూడింగ్ ఏపీ డెవలప్ చేసేదానికి ఫండ్స్ అనేది శాంక్షన్ అయ్యాయి. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెంచేదానికి ఫండ్స్ని అలొకేట్ చేశారు. ఈవెన్ 200 క్యాన్సర్ సెంటర్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అండ్ 75,000 అడిషనల్ మెడికల్ సీట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రైజెస్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ని కూడా 74% నుంచి 100%కి పెంచారు. అండ్ అప్డేటెడ్ రిటర్న్ అనేది లాస్ట్ టైం బడ్జెట్లో 2 years వరకు ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు 4 years వరకు ఫైల్ చేయొచ్చు. దీనివల్ల చాలామంది న్యూ రిటర్న్స్ ఫైల్ చేసేదానికి అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా బడ్జెట్ చూస్తే కంపేర్ టు అదర్ బడ్జెట్స్ మనకి ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ MSMEs వాళ్ళకి కానీ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం కానీ అలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈవెన్ ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి ఫండ్స్ అనేవి చాలా బాగా అలొకేట్ చేశారు. అండ్ మన ఏపీకి కూడా ఏపీ అండ్ బీహార్కి మెయిన్గా మంచి బడ్జెట్ అనేది అలొకేట్ అయ్యింది. బడ్జెట్ 2025 పై యాక్ట్ 20/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నమస్కారం అండి, నా పేరు నరసింహారావు. నేను చార్టర్డ్ అకౌంటెంట్ని నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. February 1 నాడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మన ఇండియన్ ఎకానమీ అనేది గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇందులో ముఖ్యంగా మన అగ్రికల్చర్, మన ఇండియాకి బ్యాక్ బోన్ అగ్రికల్చర్ అనుకుంటాము. ఆ అగ్రికల్చర్ అనేది ముందుకు వెళ్ళడానికి చాలా బెనిఫిట్స్ అనేది తీసుకొచ్చారు. మన ఫుడ్ స్టోరేజింగ్ యూనిట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అండ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అనేది బిల్డ్ చేస్తాము అని చెప్పేసి దానికి బడ్జెట్ అలొకేట్ చేశారు. మెడికల్ సెక్టార్లోకి వస్తే మనల్ని విత్డ్రా చేస్తున్న క్యాన్సర్ని ఫైట్ చేసేటందుకు పనికొచ్చే డ్రగ్స్ అనే వాటి మీద డ్యూటీస్ అనేది మనకు రెడ్యూస్ చేస్తూ వచ్చారు. సో క్యాన్సర్ డ్రగ్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి తగ్గిస్తున్నారు. సో అవి మనకి కొంచెం బెటర్ ప్రైసింగ్లోకి వస్తాయి అండ్ ఇట్స్ బెటర్ ఫర్ ఫైటింగ్ ఫర్ క్యాన్సర్. మన ఇన్కమ్ ట్యాక్సెస్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న బిగ్ రిలీఫ్ అనేది మనకు సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మనకు నార్మల్గా ఇంతకుముందు 50,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపీస్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ మన లిమిట్ అనేది రిబేట్ అనేది 12 lakhs వరకు ఇచ్చారండి. సో మన ట్యాక్స్ అనేది 12,75,000 వరకు 0 రూపీ ట్యాక్స్. వీఆర్ లైబుల్ టు పే ట్యాక్స్, బట్ మనం మన గవర్నమెంట్ అనేది ఒక రిబేట్ కల్పించడం వల్ల యూ నీడ్ నాట్ పే సమ్ ట్యాక్స్ అనమాట. You need not pay any tax, to be frank. So up to 12,75,000 we are not going to pay any tax under new regime. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు ట్యాక్సెస్ అనేది తగ్గించారు కానీ ఇన్వెస్ట్మెంట్ అనే వాటి మీద ఎక్కువ క్లారిటీ ఇవ్వలేదు. సో మనకి ట్యాక్స్ మిగులుతుంది అన్న ఉద్దేశంలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హాబీగా మనం చేసుకోవాలి టు బీ ఫర్ అవర్ సేఫ్టీ. ఇన్ని రోజులు మనకు రెంట్ మీద ఉన్న TDS 2,40,000 అయితే అది 6 lakhs వరకు చేశారు. సేమ్ మంత్లీ 50,000 వరకు TDS లిమిట్స్ అనేవి లేవు. అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా మనకి ఈ బడ్జెట్ ద్వారా దొరికింది. సో ఇట్స్ అ బెటర్ బడ్జెట్, ఇట్స్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ ఉంది దీంట్లో. ఇట్స్ అ వెరీ నైస్ వన్. థ్యాంక్ యూ. ఈసారి బడ్జెట్ కేవలం మెజారిటీ సింహభాగము మధ్యతరగతి మీదనే కాన్సన్ట్రేషన్ జరిగినట్టు కనపడుతుంది. రూరల్ డెవలప్మెంటు, అగ్రికల్చరు, ఇన్కమ్ ట్యాక్స్ల పరంగా మధ్యతరగతి ప్రజలను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇదివరకు 12 లక్షల రూపాయలు ఇన్కమ్ అంటే 10 లక్షలు స్లాబ్ దాటాలని భయపడేవాళ్ళు అందరూ. 30% పడిపోతుంది సార్, 30% పడిపోతుంది అని. ఇప్పుడు 12 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. 4 లక్షల దాకా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, కానీ 12 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, మీ ట్యాక్స్ని ప్రభుత్వమే భరిస్తుంది అని రిబేట్ ఇస్తున్నప్పుడు మీరు చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒరిజినల్ ఇన్కమ్ చూపించేదానికి అవకాశం ఉంది. ఇదివరకు ఇన్కమ్ ఉన్నా కొంచెం తగ్గి చూపించుకుంటే కట్టలేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇన్కమ్ చూపించారనుకోండి, అది వైట్ అవుతుంది. వైట్ అయినప్పుడు ఎక్కడొకరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, గ్యారంటీగా చేస్తాడు కదా. అంటే మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా. బ్యాంకులో అట్లీస్ట్ బ్యాంకులో వేస్తాడు. బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ కూడా బిజినెస్ ఆర్గనైజేషనే. మనకు 6% వడ్డీ ఇచ్చేసి వాడు 10%కి బయట లోన్ ఇస్తాడు. కానీ డబ్బులు అయితే ప్రజల్లోకి వెళతాయి కదా, ₹1 ఇంకో రూపాయిని సంపాదిస్తుంది కదా. ఎప్పుడు కూడా మనీ అనేది పబ్లిక్లో సర్క్యులేట్ అవుతూ ఉండాలి. అవుతున్నప్పుడే దానికి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇంకా మోర్ ఇట్లాంటి ఇంకా రావాలి. లిబరలైజేషన్ స్కీమ్స్ ఇంకా వచ్చి
వీలైనంత వరకు అసలు బ్లాక్ మనీ అనేది లేకుండా, నల్లధనం అనేది లేకుండా ఇంకా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే ప్రతి రూపాయి దేశం యొక్క అభ్యుదయానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా రూపాయలు దాచిపెట్టుబడి ఉన్నాయి, అంటే అవి వాడకంలో లేవు. ఎందుకు లేవంటే దానికి లెక్కలు లేవు కాబట్టి. సో ఇలాంటి మరిన్ని బడ్జెట్లు రావాలి, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క ప్రయారిటీ తీసుకోవాలి. సో 2047 విజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, రాబోయే 2045కి టాప్ 3లో ఉండాలి అనేది భారతదేశం కళ్ళ కంటే ఈ బడ్జెట్స్ ద్వారా ఎక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బడ్జెట్లో మనం కేటాయింపులు ఎక్కువ జరగాల్సిన అవసరం ఉందో, ఎక్కడైతే అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మనం ఇంతవరకు టచ్ చేయని ఏరియాస్ ఉన్నాయో, అంటే ఇది పెద్ద దేశం, ఇంత పెద్ద దేశంలో డిఫరెంట్ కైండ్ స్టేట్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సెక్టార్స్, కల్చర్స్, లాంగ్వేజ్ ఉన్నాయి. ఇంత పెద్ద జుంబో దేశాన్ని తీసుకొచ్చేసి మనం ఒక్కసారిగా డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలంటే కుదరదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వింగ్, ఒక్కోసారి ఒక్కొక్కటి చేసుకుంటూ ఓవరాల్గా టోటల్గా దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తాము, ప్రపంచ పటంలో మన దేశాన్ని ఎక్కడ నిలబడతాము అనేది ఇంపార్టెంట్. గత 25 సంవత్సరాలు ముందు చూసుకుంటే భారతదేశం అంటే ప్రపంచంలో ఏ విధమైన గుర్తింపు ఉండేది కాదు. ఏదో పాములు పట్టుకునేవాళ్ళు, అది ఇది అట్లా ఉండేది. బట్ ఈరోజు అలా కాదు. ఈరోజు ఇండియా అంటే వన్ ఆఫ్ ది ఎకనామిక్ పవర్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ నిర్ణయం జరిగినా, ఏ 2 దేశాల మధ్య టీటీ జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా భారతదేశ ప్రస్తావన లేకుండా అయితే ఉండదు. దీనికి ఇండియా ఏమంటుంది, ఇండియా ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది ప్రపంచ దేశాలు చర్చించుకునే స్థాయి. అంటే మనం డెసిషన్ తీసుకుంటాం, ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది. ఇండియా తొందరలోనే ఇంతకంటే 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టే దిశగా 50 లక్షల బడ్జెట్ ఉంది కదా, కోట్ల బడ్జెట్ పెట్టాలని తొందరలోనే మనం ప్రార్థిద్దాం.